ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు ప్రజెంట్ బోరబండలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటి ఎలా సాగుతుంది క్యాంపెయినింగ్? చాలా చక్కగా అవుతుంది. ఓకే, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు బోరబండ ప్రాంతంలో కార్పొరేటర్స్, లీడర్స్, లోకల్ లీడర్స్ అందరూ ఆధ్వర్యంలో ప్రచారం పొద్దున్న చేస్తా ఉన్నాము. సీతక్క గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. చాలా చక్కటి స్పందన. బోరబండ డివిజన్ కు 20 కోట్ల పైన డబ్బులతోనే రీసెంట్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ స్వరాజ్ నగర్, బంజారా నగర్ తిరుగుతుంటే మాకు రోడ్లు వేసిరు, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, తెల్ల కార్డు వచ్చింది, చేస్తామని చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. జనాలు సింపతిమైన ఏం లేదు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కే మద్దతు పలుకుతామని చెప్తున్నారు. భారీ జన సమీకరణ నడుమ మీరు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి, మీ జనం ఇంతున్నారని బలాన్ని నిరూపించుకోవడం కోసమే చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కువ ఎవరేం రాలేరు, అది అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు. నా ప్రచారంలో బిజీ ఉండి చాలా మందికి నేను చెప్పుకోలేక కూడా పోయినా, కానీ ప్రజలు, మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు ఆ రోజు నామినేషన్ వాళ్ళు స్వచ్ఛందంగా కాన్స్టిట్యున్సీ నుండి రావడం జరిగింది. బయట అభిమానులు, మా కుటుంబం పైన నమ్మకం, పార్టీ పైన నమ్మకం ఉన్నటువంటి వారు హైదరాబాద్ నగరంలో పార్టీని బలపరచడానికి, రేవంత్ అన్నని బలపరచడానికి కూడా చాలా పబ్లిక్లో ఉన్నటువంటి రెస్పాన్స్. ఈరోజు స్థానిక యువ నాయకుడిగా నాకు అవకాశం కల్పించిందని థ్యాంక్స్ చెప్పడానికి రకరకాల ఆలోచనతో జనాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అవన్నీ కూడా గ్రేట్ బ్లెస్సింగ్ అనే నేను అనుకుంటున్నాను. ఆ నామినేషన్ ర్యాలీ చూసి ఇతరులు భయానికి ఇదవుతున్నారు, కానీ ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా మాకు మద్దతు పలుకుతా ఉన్నారు, స్వచ్ఛందంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని. ఆ వచ్చినటువంటి ర్యాలీని రౌడీలు, గుండాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. కుల సంఘాలు వచ్చినారు, ప్రజలు వచ్చినారు, మహిళలు వచ్చినారు, యూత్ నాయకులు వచ్చినారు, పార్టీ సింపథైజర్స్ వచ్చినారు. పబ్లిక్ వస్తే అన్ని లక్షల మందిని పట్టుకొని, అంత వేల మంది ప్రజల్ని పట్టుకొని రౌడీలు జమ చేసి నామినేషన్ పోయి అనడం తప్పు. మేము ఆ విమర్శలని, అవమానాలు అన్ని కూడా నాకు అక్షంతలే అనుకుంటా. వాళ్ళు పెద్ద మనుషులు, నేను చిన్న పిల్లోని, వాళ్ళు పెద్దలు తిడుతుంటే నాకు అది ఆశీర్వాదమే అనుకుంటా. నేను మాత్రం అభివృద్ధి కార్యక్రమంగా ప్రజల్లోకి వెళ్తున్నా. మా ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా, స్థానికంగా ఉన్నటువంటి నాకు, మీలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవకాశం కల్పిస్తుంది. మీకు గత 40 సంవత్సరాలుగా మేము అందుబాటులో ఉంటూ మాతో అయినంత సహాయ సహకారాలు మేము అందిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీ ప్రజల, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకే ఈ అవకాశం కల్పిస్తుంది. ఈరోజు పార్టీ పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలన్నా ప్రజలు మా కోరిక మేరకు నవీన్ని మాకు అభ్యర్థిగా ఎన్నుకున్నారు. నవీన్ని గెలిపించుకునే బాధ్యత మాది అని ప్రజల్లో చాలా స్వచ్ఛందంగా ఒక ఫీలింగ్ వచ్చింది. ప్రజలు మంచి మెజార్టీతో గెలిపిపోతారు. చాలా నేతలు సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎంచుకున్నారు మీ అధిష్టానం. నన్ను ఎన్నుకున్నారు అని అంటే నా మీద పెద్దలకు ఒక గౌరవము. నవీన్ యాదవ్ ఎన్నో సంవత్సరాలుగా పబ్లిక్ అందుబాటులో ఉంటున్నాడు. ఈ కుటుంబం పబ్లిక్కి సేవ చేస్తుంది. వారి కష్టాల్లో నిలబడతాడు, వారి సమస్యలు పరిష్కరిస్తాడు, నిస్వార్థపు సేవ చేస్తాడనే ఒక నమ్మకం పార్టీ పెద్దలకి, రేవంత్ అన్న గారికి, అధిష్టానానికి ఓ నమ్మకం ఉంది. అట్ సేమ్ టైం ప్రజల అభిప్రాయము, స్థానిక నాయకత్వం కావాలా, మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి మా పనులను, మా సమస్యలు పరిష్కరించేటోడు కావాలా అనే సర్వేలలో కూడా నా పేరు గుర్తించడం పార్టీ నాతో పాటు ఈ ప్రజల్ని కూడా చాలా సంతోషపడే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుందని మీకు చెప్తా ఉన్నాము. బలమైన ప్రత్యర్థులు ఇద్దరు కూడా మీకు ఉన్నటువంటి వాళ్ళు, ఒకళ్ళు సిట్టింగ్ ఇంతకు ముందు చనిపోయినటువంటి ఎమ్మెల్యే వైఫ్ అయితే, మరొకరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఇద్దరు కూడా బలమైన ప్రత్యర్థులే ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ అత్యంతగా బలమైన, మాకు బలమైన ప్రత్యర్థులు అయితే ఎవరు లేరని మేము అనుకుంటాం. మీతోనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచేలాగా మీ నాయకులే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, కానీ అటువంటిది ఏం లేదు. అందరు కూడా కలిసి పెలిసి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. 100% అటువంటిది ఏం లేదు. అందరిని కలుపుకునే మొత్తం అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కొన్ని ఏరియాస్ లో, ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ కావచ్చు, లేకపోతే మధురా నగర్ కావచ్చు, అలాంటి ప్లేసెస్ లో మీకు చాలా వ్యతిరేకత ఉంది. ఆ ఏరియాస్ లోనే బీఆర్ఎస్ బలంగా ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. సో అలాంటి చోట ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి? అటువంటిది ఏం లేదు, అదంతా తప్పు. ఈరోజు కాలనీలలో కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. మమ్మల్ని డ్యామేజ్ చేయాలని రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ మాకు కాలనీ అసోసియేషన్స్ నుండి మంచి రిలేషన్షిప్ ఉంది.
అది తప్పుడు మాటలు. కాంగ్రెస్ అన్ని చోట్ల బలంగా ఉంది. ముఖ్యంగా సెటిలర్స్ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు మీ పట్ల. సెటిలర్స్ ఓట్లు మీకు పడవు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని ఏమంటారు? అవన్నీ కూడా వాళ్ళని ఎలా ఫస్ట్ మీ వైపు తిప్పుకునే అవకాశాలు ఉంది? ఈ రోజు ప్రతి కాలనీ, లుటేక్ మదన్ నగర్, వెంగళ నగర్, జయప్రకాష్ నగర్, ఇంజనీర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలో కాలనీ అసోసియేషన్స్ తో మాట్లాడి, కాలనీ పెద్దలతో మాట్లాడి, మా నాయకులు అందరూ మాట్లాడి అక్కడ దాదాపు 20-30 సంవత్సరాల నుండి కాని అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ప్రతి కాలనీలో. జయప్రకాష్ నగర్ అండ్ ఇంజనీర్స్ కాలనీలో మొన్న రీసెంట్గా మేము మీటింగ్ పెడితే, అసలు జనరల్గా ఎవరు బయటికి రారు ఎప్పుడు, అటువంటి మీటింగ్ పెడితే దాదాపు 500-600 కుటుంబాలు, సొంత ఇండ్లు, అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి మాకు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఎన్నో ఏళ్ళుగా సమస్యలు పరిష్కారం కాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న ఇన్స్ట్రక్షన్ మీద తుమ్మల గారు, వివేకన్న గారు, పొన్నం గారు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా, అసోసియేషన్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాలనీలలో కూడా మంచి బలంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మాకు ఆల్రెడీ పనులు చేసి పెట్టినారు. అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే మాకు డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఒక మెచ్యూర్డ్గానే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగానే కాంగ్రెస్కు ఓటు అయిపోతున్నారు. ప్రత్యర్థులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్స్, ఎస్పెషల్లీ మాజీ సీఎంఏ కేసీఆర్ గారే ఇక్కడికి క్యాంపెయినింగ్ రాబోతున్నారంట. మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా రేవంత్ అన్న కూడా వస్తాడు, ఎందుకు రాడు? మా ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. ఓకే, ఇంకా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు ముఖ్యమంత్రి గారితో పాటు ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ సీతక్క గారు వచ్చారు, మంత్రులు వస్తున్నారు. అందరు కూడా ఎవరి డివిజన్ లో వాళ్ళు బాధ్యత అప్పచెప్పినటువంటి డివిజన్ లో అందరు తిరుగుతా ఉన్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మల్లారెడ్డి కావచ్చు, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు వస్తారు, పోతారు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి నవీన్ యాదవ్ని నేను, మీ గల్లీలలో, మీ బస్తీలలో కొన్ని 100,000 సార్లు నేను తిరిగినోని, నేను మీ కళ్ళ ముందు పెరిగినోని. మీ పిల్లగానికి అవకాశం ఇవ్వాలనుకుంటారా? ఎలక్షన్ల సందర్భంగా స్వార్థం కోసం వచ్చే నాయకుల గురించి ఆలోచిస్తారా? మా ప్రజలు ఆలోచించుకుంటారు. అండ్ ఈరోజు ప్రజలందరూ కూడా స్థానిక నాయకత్వం కావాలని ఉన్నారు. ఎవరు వచ్చిపోయినా, ఎంత స్టార్ క్యాంపెయినర్స్ వేద పార్టీల నుండి వచ్చిపోయినా ప్రజలు మాత్రం చాలా బలంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. స్థానికంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం కూడా. అండ్ రేవంత్ అన్న తప్పకుండా రేవంత్ అన్నని తీసుకొస్తాము. ప్రచారంలో రేవంత్ అన్న కూడా భాగస్వామ్యాలు అవుతారు. ఎప్పుడు వస్తున్నారు రేవంత్ గారు? ఫస్ట్, తర్వాత పెద్దోళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, దాని ప్రకారం వస్తారు. రేవంత్ అన్న కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ గెలిచిన తర్వాత వేటి మీద ఫస్ట్ మీ దృష్టి సారించబోతున్నారు అది చెప్పండి. చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, ఓకే, కూలి పనులు చేసుకుంటా, కార్మికులుగా, మెకానిక్ పనులు, ఆటో డ్రైవర్స్ గా, చిన్న చిన్న డైలీ వేజ్ కార్మికులుగా పనిచేసేటోళ్ళు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికి కూడా కార్మికుల కోసం అందరికి లేబర్ కార్డ్ చేపిస్తాను. వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా మంది 10th చదివిన తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కాన్స్టెంట్ ఎక్కడ కూడా ఒక కాలేజీ, ప్రభుత్వ కాలేజ్ లేదు, ఒకటే నాక్టో స్కూల్ ఉంది, అందులో చాలా మంది పోలేరు. సో ఇక్కడ పిల్లల విద్య కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. అది ఫస్ట్ డ్రీమ్ నాకు, ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయాలని. అండ్ అనేక సమస్యలు, సిసి రోడ్లు, ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, దానివల్ల చూస్తా ఉన్నారు కదా వర్షాలలో ఎట్లా ఓవర్ఫ్లోస్ అవుతున్నాయో, ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. కార్మికులుగా అండగా ఉంటాం, సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సెటిలర్స్కి అండగా ఉంటాం. అన్ని కుల మతాల వాళ్ళని కలుపుకొని వారి సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న తర్వాత ఎంఐఎం ఓవైసీ గారు కూడా నాకు మద్దతు పలికించారు. ఎప్పుడు వస్తున్నారు ఓవైసీ గారు? వస్తారా? ఆయన కూడా క్యాంపెయినింగ్ నేను పోయి రిక్వెస్ట్ చేస్తాను. మరి ఆయన షెడ్యూల్ ని బట్టి చూడాలి. బట్ ఈ గివెన్ ఏ స్టేట్మెంట్ నవీన్ కి సపోర్ట్ చేయాలని. ఈరోజు ఎంఐఎం క్యాడర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మద్దతు పలుకుతున్నందుకు. నేను చిన్నప్పటి నుండి ఎంఐఎంలో ఉండే, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపు నా ఫ్యామిలీ మెంబర్కు దియే వైసా హే అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం అందరు, అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ వర్కర్స్ కూడా మాకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది, నీకే సపోర్ట్ చేస్తామన్నా అని. బీజేపీ వాళ్ళు కూడా ఈ అవకాశం మేము పోగొట్టుకోలేమన్నా అని
అన్ని పార్టీల వాళ్ళు కూడా మాకు మద్దతు పలుకుతా ఉన్నారు. మీ మీద చాలా రకాలైనటువంటి, మీ మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, బ్రదర్ మీద కావచ్చు, ఈవెన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అని రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు వాట్సాప్లో, సోషల్ మీడియాలో, రకరకాలుగా. వీటన్నిటిని ఎలా తిప్పుకుంటారు? నవీన్ యాదవ్ కి బీఫామ్ టికెట్ రావద్దని ఈ రోజు కొత్తగా చేసే దుష్ప్రచారాలు కాదు. 2018లో నాకు బీఫామ్ రాకుండా చేయడమే కాక అనేక తప్పుడు కేసులు పెట్టి అప్పటి నుండే నన్ను డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇది ప్రకృతి నిర్ణయం, ఇది దైవ నిర్ణయం, దీన్ని ఎవరు ఆపలేరు. అది భగవంతుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ అధిష్టానం రూపంలో, మా ప్రజల రూపంలో వచ్చి ఈరోజు నవీన్ యాదవ్కి అవకాశం కల్పిస్తుంటే, ఒక బీసీ యువకుడిగా నాకు పార్టీ పెద్దలు అవకాశం కల్పిస్తుంటే, వీళ్ళందరూ రాక్షసత్వం, అరాచకంగా కుటుంబాన్ని మీద బ్లేమ్ చేయడము, నన్ను వ్యక్తిగతంగా, నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా చేయడం అది కరెక్ట్ కాదు. ఓకే, నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను మాత్రం ఇవన్నీ చిన్నప్పటి నుండే ఈ అవమానాలు, అనవసరపు దుష్ప్రచారాలని చూస్తూ ఉంటాం. మేము అవన్నీ పెద్ద పట్టించుకోము. సరే, వాళ్ళు పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు, వాళ్ళు మమ్మల్ని తిట్టినా, వాళ్ళు ఇంకేదన్నా, నేను అవి బ్లెస్సింగ్స్ కిందనే, నేను ఆశీర్వాదము అక్షంతలుగానే తీసుకుంటాను. నేను మాత్రం మా పబ్లిక్ని ఒకటే 2 సార్లు పోటీ చేసి మీ ముందున్న అవకాశాలు వచ్చినా రాకపోయినా నేను పోటీలో ఉంటూ నిరంతరం అంటే ప్రజాసేవ, నిస్వార్థపు సేవ అందించాలనే లక్ష్యంతో నేనున్నా. మళ్ళీ ఒకసారి మీ మీడియా ద్వారా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ని, ప్రజలందరినీ కోరుకునేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సోషల్ మీడియా వచ్చే వార్తలని మీరు నమ్మొద్దు. నేను 29 ఏళ్ళ వయసులో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు ప్రజలు స్వాగతించి 2వ ప్లేస్లో నన్ను, నా గౌరవం నిలబెట్టినారు. తర్వాత నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. అప్పటికి నేను ప్రజలకు మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను స్వతంత్ర అభ్యర్థికి వేస్తే కూడా నాకు దాదాపు 20,000 ఓట్లు వేసినాను. ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేలలో నా పేరు రావడం, వాళ్ళకి నా మీద నమ్మకం ఉండడం, అవన్నీ కూడా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఈ దుష్ప్రచారాలను నమ్మకండి. 2 సార్లు మీ ముందు 3వ ప్లేస్, 2వ ప్లేస్కి వచ్చిన ఒక్కసారి ఆశీర్వదించి మీలో ఒకడినైనటువంటి నాకు మంచి మెజార్టీతో గెలిపియండి. మీకు ఎప్పుడు సేవలో ఉంటా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఒకరికి మించి ఒకరు ధీటుగా సాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బోరబండ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ప్రచారం చాలా ఫాస్ట్గా జరుగుతోంది. ఆయనతో పాటు అనేక వందల మంది అభిమానులు తనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఒక వ్యక్తి, ఇక్కడ ఆయన ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వ్యక్తి కాదు, కాకపోతే ఆయన ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు. ఎందుకు ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చారు? తెలంగాణ ఎలక్షన్స్లో ఆయన ఏం చేయబోతున్నారు? అవన్నీ ఆయన మాటలోనే అడుగుతాం. చెప్పండి, ఏంటి ఇంత దూరం ఎందుకు వచ్చారు? అసలు ఆంధ్ర నుంచి మీరు తెలంగాణ, హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి మీద అభిమానం? ముందు మీ ప్రెస్ వాళ్ళకి 2 చేతులతో నమస్కారం పెట్టి చెప్పుకుంటున్నాను. నా బాధ నాది. నేను కాంగ్రెస్ అభిమానిని. నేను ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం లీడర్స్ అందరు నాకు తెలుసు. నేను 94లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు 94లోనే నేను అయ్యాను. 99లో రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డితో పాదయాత్ర చేసిన వ్యక్తిని. తర్వాత మొన్న మళ్ళీ టికెట్ ఇచ్చింది కాంగ్రెసే తల్లి. బాగా కాంగ్రెస్ అంటే అభిమానం తల్లి. మరి మొన్న కూడా నేను కాంగ్రెస్లో అరకులో పోటీ చేశాను. షర్మిల మేడం కూడా మంచి వ్యక్తి, 2 సుట్లు ఓడిపోయిన వ్యక్తి, ఈ ప్రాంతంలో పుట్టినవాడు, ఈ ప్రాంతీయులకు చిరపరిస్తుడు, ఇక్కడ మనిషి, ఆయన యువకుడు. ఆయన ఎలా ఉన్నాడు చూడమ్మా, నిగనిగలు ఆడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చెయ్యాలి, జనాలు పడిపోతున్నారు. అవతల బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెయ్యి కేసేయాలి. కాబట్టి అమ్మ అభిమానంతో నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత క్యాండిడేట్ తోటే తిరుగుతున్నాను. ముందు పరిచయం ఉందా నవీన్ గారితో? ఇప్పుడు పరిచయం లేదా. ఇప్పుడు ఆయన నిలబడ్డాడని నేను టీవీలో చూసేసి వచ్చేసా. తర్వాత సీతక్క నాకు పరిచయం, బట్టి గారు నాకు పరిచయం. వాళ్ళ దగ్గర కూడా నేను పోలే, డైరెక్ట్ గా వచ్చేసా జూబ్లీహిల్స్ క్యాండిడేట్ దగ్గరికి. ఎప్పుడు దాకా ఉంటారు ఇక్కడ? ఎలక్షన్ అయిపోయేదాకా. ఆయనకి గెలిపించి దండేసి ఆయన చేత నేను దండ వేయించుకొని అప్పుడు వెళ్తాను. ఇతనికి పోటీ ఎవరు లేరు తల్లి. ఇతనితో పోటీ చేసిన వ్యక్తులే కనబడరు ఇప్పుడు. కాబట్టి నా సీనియర్ పెట్టి నా అంచనా, నేను బోరబండ ఏరియాలో మా సెటిలర్స్ ఉన్నారు. మా శ్రీకాకుళము, మా ఆమ్దాల వలస, మా పలాస, మా టెక్కలి, మా సోంపేట, మరి మా పార్తీపురం మంజం జిల్లా వాళ్ళు, మా అరకు పాడేరు జిల్లా వాళ్ళు, మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, అనకాపల్లి జిల్లా వాళ్ళు, వీళ్ళందరూ భవన కార్మికులు ఉన్నారు, రాడ్ బెండర్స్ ఉన్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. నేను సిగరెట్ పోయి అడుగుతున్నాను, ఎవరికి వేస్తారంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా గుర్తు చెయ్యి, మాకు నవీన్ అన్న పిలిస్తే పలుకుతాడ్రా. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే లేగుతాడ్రా. ఏ పని చేయమని చేస్తాడు. పదవి లేకపోతే అప్పుడు చేస్తున్నాడు. 10 వచ్చింది అనుకో,
తిరుగులేదు ఇంకా ఈ బోరబండకి, తిరుగులేదు ఇంకా మా జూబిలీ హిల్స్కి. జూబిలీ హిల్స్ గడ్డ, జూబిలీ హిల్స్ గడ్డ, నవీన్ అంట అడ్డ, మా షేయికి తిరుగులేదమ్మా. అది ఎక్కడ పోయినా ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాగుంది. మంచి బియ్యం ఇస్తున్నాడు, కడుపు నిండా తింటున్నాము. మాకు 200 యూనిట్లు కరెంటు, మేము బిల్లు కట్టకపోయినా హ్యాపీగా ఉన్నాము. బస్ ఎక్కిపోయి ఆర్టీసీ బస్ ఎక్కిపోయి మేము ఫ్రీగా తిరుగుతున్నాము. మరి ఇంకా మాకేంటి కావాలి? గ్యాస్ బండ్ 500కి ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. మానవుడికి ఏం కావాలి తల్లి? ఇంకా నీరు, గుడ్డ, ఇల్లు, తిండి, ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఓటేయడం మానేసి, ఇన్ని చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఓటేయడం మానేసి, ఎప్పుడో నేను గెలిస్తే ఇస్తాను అంతే. ఎవడేస్తాడు చెప్పు? మా నవీన్ యాదవ్ చూడు ఎలా ఉన్నాడు. ఇక చూడు నవీన్ యాదవ్ గారు, నుదుటొన్నెక్కస్తోరి తిలకం, చిరునవ్వులో చిందే అదరం, నుదుటొన్నెక్కస్తోరి తిలకం, చిరునవ్వులో చిందే అదరం, మల్లెలు మాలలు వేసి నీ మెడలో వేసేదరారా. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎందుకు నవీన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? నేను చందానగర్, బిహెచ్ఎల్ చందానగర్ నుంచి వచ్చాను. ట్విన్ సిటీస్ కాపు సంఘం అధ్యక్షుడిని. వారు ఎవరు చెప్పకుండా నేను వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు కలిసి వారు ఏమన్నారంటే, ఇక్కడ మీ కాపులు చాలా మంది ఉన్నారు, 20,000 మంది పైన, ఒక మీటింగ్ పెట్టమన్నారు. నవీన్ గారిని ఇప్పుడే కలిశాను, ఎత్తుక్కుంటూ వచ్చాను. ఫస్ట్ టైం కలిశాను. అంటే వాళ్ళ నాన్నగారు నా ఫ్రెండ్, నా కొడుకు లాంటి వాడు. సో ఎత్తుక్కుని వచ్చాం, ఎందుకంటే గెలుపు అయిందే. ఇక్కడ మా కాపులు మినిమం 10,000 ఓట్లు వేపిస్తాం. 10,000 ఓట్లు, 300 కాపులు కలిపి. సో ఇది ఆరి గెలుపు చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ ఎంతోమంది అభిమానులు, నిజంగా కూడా నవీన్ యువకుడు లాంటి అతను ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శక్తివంతం లేకోకుండా పనిచేస్తారనే నమ్మకంతో అందరూ ఎక్కడి నుంచో వచ్చారు. మీ పేరేంటండి? శెట్టి గంగాధర స్వామి ఆంధ్ర నుంచి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చి వాడి గెలుపు కోసం 100% కృషి చేస్తాం. ఎలక్షన్ అయ్యేదాకా ఇంటింటికి తిరిగి మేము కూడా క్యాన్వాస్ చేసి నవీన్ని ఘన విజయంగా గెలిపిస్తామని చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.